1 minute. హలో. హాయ్ నిత్య. నేను హైదరాబాద్లో ఉన్నాను. నీతో మాట్లాడాలి. చెప్పర్లేదు. ఎక్కడైనా కలిసి మాట్లాడుకోవచ్చా? హాయ్. హలో. నేను ఒక ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. నాకు అసలు చెప్పకుండా వెళ్ళిపోయావు మనపాటి నుంచి. అయినా ఇప్పుడు దాని గురించి మాట్లాడడానికి రాలేదు. విద్యాకకి పెళ్ళి నిన్ను పిలవడానికి వచ్చాను. ఎప్పుడు? రేపు రిసెప్షన్. నేను నిన్నే ఇక్కడికి వచ్చాను. లాస్ట్ మినిట్లో పిలుస్తున్నానని అనుకోకు. నేను పర్సనల్గా కలిసి ఇన్వైట్ చేయాలనుకున్నాను. వస్తావుగా? మంచి పని చేసావు నువ్వే కాల్ చేసి. యాక్చువల్లీ నేను నీకు విషయం చెప్పాలి. నాకు పెళ్ళి ఫిక్స్ అయింది నిత్య. తను మా వదిన వాళ్ళ సిస్టరే. ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ఈ మధ్య ఫిక్స్ అయింది. నేను ఓకే చెప్పేశాను. పెళ్ళి నెక్స్ట్ మంత్. ఏదైనా సింపుల్గా గుడిలో చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు జాబ్ వచ్చింది లండన్లో. ఇట్స్ అ బ్రోకింగ్ ఫర్మ్. కంపెనీ పేరు సెమోపియస్. తన పేరు రాధిక. కంగ్రాచులేషన్స్ వరుణ్. దాట్స్ గుడ్ న్యూస్. నువ్వు వస్తావు కదా? పెళ్ళి ఎర్లీ మార్నింగ్. రిసెప్షన్కి వచ్చినా చాలు. నాకు దూరంగా వెళ్ళిపోయాడు. తన దారి తను చూసుకున్నాడు. నన్ను కాదనుకుని వెళ్ళిపోతున్నాడు. తను వేరెవరినో చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడంటే నేను అసలు తనకేం కానట్టేగా. తన మనసులో నేను లేనట్టేగా. తప్పు చేశాను. ఐ మేడ్ ఎ బిగ్ మిస్టేక్. నాకు తెలుసు. తను అలా చేస్తాడు అనుకోలేదు. ఆ రోజు అలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నిత్య ప్లీజ్ ఏడవకు. 10 నిమిషాలు నాతో మాట్లాడొచ్చు. తను క్లాస్ రూమ్కి వచ్చాడు కోపంగా. నేను తన్ని పట్టించుకోకుండా పిల్లలకి లెసన్స్ చెప్తున్న పనిలో నేనున్నాను. వెళ్ళిపోయాడు. నన్ను హత్తుకుని నేను నీతోనే ఉంటాను, ఎప్పుడు నీతోనే ఉంటాను అనుంటే నేను తన్ని వెళ్ళనిచ్చేదాన్ని కాదు. నేను తన్ని వెళ్ళనిచ్చేదాన్ని కాదు.
నిత్య, నేను వరుణ్. వరుణ్, నీతో మాట్లాడాలి. నీకు ఫోన్ చేయొచ్చా లేదా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. చేద్దామనుకుంటుండగా నువ్వే చేసేసావు. నిజమా? ఏమనుకుంటున్నావు నిత్య? ఎందుకు వచ్చావు ఇవాళ? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేనేం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. పర్లేదు. పొద్దున్న 5ంటికి ఇంట్లోంచి బయలుదేరాలి. 4:30 అమ్మచ్చి లేపుతుంది. గుడిలో పెళ్ళి, అందుకే తెల్లవారుచావున. ఎందుకు వచ్చావు నిత్య? నేను విష్ చేసి జరిగిన దానికి సారీ చెప్పాలని వచ్చాను. ఐ డోంట్ వాంట్ యు టు హేట్ మీ. అది నాకు చాలా ముఖ్యం. కుదరదు నిత్య. ఐ హేట్ యూ నిత్య. నన్ను, నా ప్రేమని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకోలేదు. యూ డోంట్ డిజర్వ్ మై లవ్. ఇదే టెర్రస్ పైన నిల్చుని నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళమని వేడుకున్నాను. అప్పుడు నాకు అలాగే అనిపించింది. నువ్వు నన్ను అర్థం చేసుకోలేదని, నా ప్రేమ నీకు తగదని, యూ డోంట్ డిజర్వ్ మై లవ్ అని. నేను మనపడికొచ్చాను కదా నిత్య. వరుణ్, ఇంకొద్దు వరుణ్. ఇదెన్నోసార్లు జరిగింది. ఇంకా గొడవలొద్దు. మనం గొడవ పడద్దు. ఫ్రెండ్స్గానే విడిపోదాం అని చెప్పడానికి వచ్చావు, అంతేగా? అంతే. సరే. నేను వెళ్తున్నాను. రేపు మనపడి వెళ్తున్నావు కదా? నీకెలా తెలుసు? మన ఇద్దరికి వాళ్ళిద్దరే కామన్ ఫ్రెండ్స్. నీ గురించి వాళ్ళు అస్సలు మాట్లాడరే. అది నాకు తెలుసు. కొత్త కారా? నాది కాదు, నాన్నది. ఓ ఓకే. నిత్య, వావ్ వరుణ్, రియలీ నైస్. ఐమ్ హ్యాపీ ఫర్ యూ. డ్రైవ్ నో. నువ్వు నాకు రుణపడి ఉన్నావు. నేను ఎన్నిసార్లు నీ కారు నడపలేదు. అంటే నేనే నీకు రుణపడి ఉన్నాను నీ కారు నడిపించినందుకు. సో రుణం తీర్చేసుకుందాం. ఏమైంది? నథింగ్. రాధికకు నా గురించి తెలుసా? తెలుసు. నీ గురించి చెప్పకుండా నా గురించి చెప్పడం చాలా కష్టం. 10th ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీ వల్లే అని. 12th స్టాండర్డ్లో లాస్ట్ ర్యాంక్ వచ్చింది నా వల్లేనని. నువ్వు ప్రాన్స్ తినడం మొదలెట్టింది నా వల్లేనని, ఆపేసింది నా వల్లేనని చెప్పావా? నువ్వు కడుపు నొప్పని చిన్నపిల్లాడిలాగా ఏడవడం, అప్పుడైతే భయం వేసింది కానీ తలుచుకుంటే నవ్వొస్తుంది. అలా 40 తినకుండా ఉండాల్సింది.
నేను నీ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను తెలుసా. సండే రోజు లంచ్కి ఒక అమ్మాయిని కామత్ హోటల్ లాంటి ప్లేస్కి తీసుకెళ్ళకూడదని, సినిమాకి ఎప్పుడు కరెక్ట్ టైంకి వెళ్ళాలని, బర్త్డే రోజు తనతో పాటే బిగినింగ్ నుంచి ఎండ్ దాకా ఉండాలని, హే, ఇలాంటి విషయాలు చాలా నేర్చుకున్నాను. దానికి నేనే థ్యాంక్స్ చెప్పాలి. అయినా నువ్వు నా దగ్గర చాలా నేర్చుకుని ఉంటావు కదా. రెండు విషయాలు. ఒకటి క్రికెట్. లెగ్ స్పిన్ ఏంటి, ఆఫ్ స్పిన్ ఏంటి, అవుట్ స్వింగ్, ఇన్ స్వింగ్. యాడమ్ గిల్క్రిస్ట్ ఎవరు? ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ అని నాకు తెలుసు. ఇలాంటి అందమైన ఫారెన్ ప్లేయర్స్ గురించి అడిగితే ఈజీగా చెప్పేస్తావు. సరే, రమేష్ పవార్ ఎవరు? సే దొరికిపోయావు. సో నువ్వు అరేంజ్డ్ మ్యారేజ్కి ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. తను నాకు బాగా తెలుసు నిత్య. మా వదిన వాళ్ళ సిస్టర్. వస్తూ పోతుండేది ఇంటికి. తను నిజంగా చాలా మంచి అమ్మాయి. తన్ని చూడ్డానికి నేను ఫంక్షన్కి వచ్చాను. నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంటుందో చూద్దామని. నీ సంగతి ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? పెళ్ళికంత సీన్ లేదు. ఎందుకు నిత్య? పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడుతుండేదాన్ని కదా. పెళ్లి గురించి కాదు వరుణ్, నీతో పెళ్లి గురించి. ఐఎమ్ సారీ నిత్య. ఈ ప్లేస్ అస్సలు మారలేదు. ఉయ్యాల కూడా అలాగే ఉంది వరుణ్. మిడిల్ క్లాస్ కాలనీ నిత్య, మారదు. నేను కూడా ఒకప్పుడు ఇక్కడే ఉండేదాన్ని, మర్చిపోయావా? ఒకప్పుడు నువ్వు కరెక్టే నిత్య. కాకపోతే ప్రాబ్లం వచ్చినప్పుడల్లా నాకు ఇది అవసరం లేదు, నన్ను ఒంటరిగా వదిలేండి అనేది తెంచేసుకోకు. సరే, అస్సలు నువ్వు నాకు ప్రాబ్లమే రాకుండా చూడాల్సింది వరుణ్. నాకు ఇదంతా అవసరం లేదని నేను అనగానే నన్ను వదిలేసి వెళ్లాల్సింది కాదు. నీ పెళ్ళికి 3 గంటల ముందే నేను ఈ విషయం చెప్పానని నువ్వు గుర్తుపెట్టుకో. యు మై బెస్ట్ ఫ్రెండ్ వరుణ్. నా గురించి నాకన్నా నీకు బాగా తెలుసు, అలాగే నీ గురించి నాకు. ఇవన్నీ చెప్పడానికే వచ్చాను. ఇదంతా చెప్పడానికి వచ్చావు, ఇంకేం లేదన్నమాట. ఇంకేం లేదు.